హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్. ఇప్పుడు వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఏంటి నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని అనుకుంటున్నారా? ఇంకా ఫోన్ పట్టుకుంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా, సో అందుకే మాట్లాడుతున్నాను. ఇంకా ఇది సాటర్డే మా హనీని స్కూల్కి పంపించేసి అయితే మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాము లాంగ్ డ్రైవ్కి వెళ్దాము అట్లా సరదాగా అని. ఇంకా మాకు దగ్గరలో రాజమండ్రి అయితే ఉంది. మాకు చుట్టాలు ఎవరు లేరు రాజమండ్రి సైడ్, మేము ఎప్పుడూ వెళ్ళలేదు. సో ఇంకా రాజమండ్రి వెళ్ళినట్టు ఉంటుంది, అటు సైడ్ ప్లేసెస్ చూసినట్టు ఉంటుందని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఆ రోజు వీకెండ్ కదా, ఇంకా కొంచెం ట్రాఫిక్గా కూడా ఉంది రోడ్డు. అటు సైడ్ అయితే క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఎండగా ఉన్నా సరే చల్లగా ఉంది, ఎందుకంటే అటు సైడ్ ఎక్కువ కొబ్బరి తోటలు అరటి తోటలు ఇవే ఉంటాయి. చాలా బాగుంది చూస్తానికి కూడా. ఆ రోజు స్కై కూడా చాలా బాగుంది, అక్కడక్కడ మేఘాలు ఆటేసినట్టు ఉంది ఏదో. చూసారా, కొబ్బరి తోటలు, స్కై, ఆ మేఘాలు, ఇంకా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ అట్లా లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్ళినట్టు ఉంటుందని స్టార్ట్ అయ్యాము. ఇంకా సాంగ్స్ పెట్టుకుని వెళ్ళాము. సాంగ్స్ వింటా ఏదో ఒకటి ఎంజాయ్మెంట్ ఉండాలి కదా కార్లో, సో ఇంకా సాంగ్స్ పెట్టుకుని వింటా వెళ్ళాము. చాలా బాగుంది. ఇంకా మాకైతే ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుందండి టైం అయితే. ఇంకా మనం స్టార్ట్ అయ్యే ముందు పెట్రోల్ కూడా చెక్ చేసుకోవాలి కదా, పెట్రోల్ కూడా కొట్టించుకుని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి అయితే గోదావరి స్టార్ట్ అవుతుంది. స్నానాలు చేస్తారు కదా గోదావరిలో, ఇంకా ప్లేసెస్ అండి ఇవి. ఇట్లా చాలా దూరం ఉంది, చాలా బాగుంది చూస్తానికి అయితే. వాటర్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నట్టు ఉన్నాయి, మేము దిగి అయితే చూడలేదు. కొంచెం రోడ్డు కూడా ట్రాఫిక్గా ఉంది, అటు సైడ్ రోడ్డు పోస్తున్నారు, సో అందుకే కార్ ఆపటానికి ఎక్కడ కుదరలేదండి. ఇంకా అట్లా కార్లోనే చూసుకుంటా వెళ్ళాము. ఇక్కడ చూసారా, పైన బ్రిడ్జ్ మీద అయితే వెహికల్స్ వెళ్తున్నాయి, ఇక్కడ కింద అయితే గూడ్స్ బండి వెళ్తుంది, ట్రైను. చూసారా, భలే ఉంది కదా, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ అయితే ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ ఇసుక ఏదో తవ్వి తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుండి చాలా బాగుంది వ్యూ అయితే. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ని 1852లో సర్దార్ కాటన్ గోదావరి నదిపై నిర్మించారు. ఇది గోదావరి డెల్టా వ్యవస్థకు నీటిపారుదల అందించడానికి ఉపయోగపడుతుంది. దీనికి మరో పేరు 1970లో సర్దార్ కాటన్ బ్యారేజ్ అని పేరు పెట్టారు. ఇది ICID సంస్థ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. సో ఇది చుట్టుపక్కల ఉన్న వ్యవసాయానికి నీటిని అయితే ఉపయోగిస్తారు. ఇంకా బ్యారేజ్ చూసేసి సిటీలోనికి అయితే వచ్చేసామండి. చాలా బాగుంది సిటీ అయితే. మాకు ఎక్కడ ఆగటానికి కుదరలేదు, కొంచెం ట్రాఫిక్గా. ఆఫ్టర్నూన్ కదా, ఇంకా మన ఫేవరెట్ బిర్యానీ ఉండాలి. సో ఇంకా బిర్యానీ తీసుకుని కొన్ని స్వీట్స్, పూతరేకులు తీసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయాము. మా హనీ స్కూల్ నుండి వచ్చేసరికి మేము ఇంట్లో ఉండాలి, లేకపోతే రచ్చరచ్చ చేసేది ఇల్లంతా. సో ఇంకా రాజమండ్రికి బై బై చెప్పేసి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా ఇంటికి వచ్చినాక బిర్యానీ టేస్ట్ చేసాము, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు రాజమండ్రి వెళ్తే శివ బిర్యానీ పాయింట్లో మాత్రం తప్పకుండా టేస్ట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.